ఏంటయ్యా రత్నం, జీవాని వాళ్ళ అమ్మని వేయాలని చెప్పి మనుషులు పట్టాలని చెప్పి ఇలాంటి హైదరాబాద్ పార్కులను కూర్చోబెట్టావే. మనుషుల్ని ఎప్పుడు కనిపెట్టబోతావు? సమయం రావాలి. నా కూతురు రీసెర్చ్ చేసిన రౌడీ అడ్రస్లు ఇందులో ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి వెతుకుతున్నాను. వీడెలా ఉన్నాడు? అరే, ఇలా టిపికల్ రౌడుల మొహం ఉంటే ఇంట్లో లోపలికి వచ్చేసరికి కనిపెట్టేస్తారు కదా. కొంచెం డీసెంట్ గా ఉన్న వాళ్ళని చూడయ్యా. హత్య చేసే వాడికి డీసెంట్ కావాలా? అప్పుడేనయ్యా పెద్ద మనిషికి సందేహం రాదు. వీడు ఓకే అయితే చెప్పు. ఇదే కరెక్ట్ అయిన చాయిస్. సింహం సింహం ఏంటి సింహం? నేను ఆ సింహం గురించి అనలేదు. ఆ ఫోటోలో సింహం గురించి అన్నాను. ఫోటోలో ఎక్కడ సింహం ఉందో చూపించు. అరే ఇతను పేరే సింహయ్య. ఏంట్రా పిచ్చోడా, ఇది ముందే చెప్పి ఉండొచ్చు కదా. వీడు నీకు తెలుసా? తెలుసు నాన్న, నేను గీసిన గీత దాటాడు. అప్పుడు వాడి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళావు. ఎందుకు? వాడి వల్ల మాకు ఒక మ్యాటర్ అవ్వాల్సింది. ఓహో, పంచాయతీనా? అయితే సరే, మీటర్ వంటి తీసుకెళ్తా. బాయ్, నువ్వు అడిగింది నేను ఇస్తాం. మమ్మల్ని తీసుకెళ్తావా? మీటర్ ఉంటే ఇదెందుకు నాకు? పదండి పదండి పదండి. హాయ్ గైస్. హలో. వేషం వేసుకున్నట్టు కరెక్ట్ గా మాట్లాడు. మాట్లాడతా. ఓ డూప్లికేట్ కట్టమా. సరే, వాడు దొరికాడా? సరే, అది వదిలే. ఇప్పుడు ఒక కొత్త పంచాయతీ కూడా తీసుకొచ్చా. నువ్వు దీన్ని పరిశీలించబట్టి డబ్బు ఇస్తా. ఏంటి వీళ్ళిద్దరి దగ్గర? అవునయ్యా. ఓకే, ఆ కథ ఏదో షార్ట్ గా చెప్పు. ఫోటోలో ఉన్న వాడిని వాళ్ళ అమ్మని చంపాలి. అవును. నేను ఇంతకన్నా ముందు ఎవరినైనా చంపానారా? ఈయన ఎప్పుడైనా చంపారా? నువ్వు గీసిన గేటు దాటాడని చెప్పావు. అలాగే చెప్పాను, కానీ వాడు మనుషులు చంపుతాడు అని చెప్పాను. నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? నువ్వు జరుగు, నేను మాట్లాడతాను. లేదంటే నిప్పటిస్తాను. జరుగు. సార్ రండి సార్. ఏంటి? రండి సార్. ఏంటి? ఇది డీల్ చేసావంటే నువ్వు కోటీశ్వరుడివి. ఏం చెప్తావు? ఇటువంటి ఎటువంటి డీల్ ఐడియాలు ఇచ్చారో మీ ఇద్దరిని ముందు చంపేస్తా. నన్నే చంపమంటారా? నువ్వే కదరా నా డబ్బులు తీసుకెళ్ళిపోయావు. ఈ డీల్ నాకు ఓకే. ఎక్కడున్నారు? పట్టుకుంటాను పట్టుకుంటాను. వయసుకి తగ్గట్టు ఆడుకుంటున్నారు. చూసావా, పని మనిషి అడుగుతాను. పట్టుకోవాల్సిన జాగానే పట్టుకుంది. నాకు తెలిసి పట్టేసుకున్నాను. చెప్తున్నాను కదా, వదులు. అవును, ఎప్పుడు చూసినా తాతయ్యతోనే ఉంటున్నారు లేదా అమ్మతో ఉంటున్నారు. మరి డాక్టర్తో ఎప్పుడు ఉంటారు? బావ దొరికిపోయారు, దొరికిపోయారు. అయ్యో, లెఫ్ట్ లెఫ్ట్. పిల్లలు సరే సరే. పట్టుకున్నాను పట్టుకున్నాను. సింహం, నువ్వేంటి ఇక్కడ? తాగుడు మూతలాట అంటే నీకు అంత ఇష్టమా? మనం ఆడుకుందామా? మిమ్మల్ని చూస్తా షాక్ అయ్యాం. ఏంటి దొర అంటావు? ఆయన సింహం రా. అతను దొరే. ఇప్పుడు నుంచి నమస్కారం. మీరు రండి దొరా, మా ఫ్యామిలీ పరిచయం చేస్తాను. నా బ్యాగ్ ఇస్ ఇన్ ద కార్. గెట్ ఇట్. లగేజ్ తీసుకురా, వెళ్ళు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. పరిచయం చేయడానికి ఒక అరగంట అవుతుంది. అతను బిగ్ బ్రదర్, ఇతను స్మాల్ బ్రదర్. అమెరికాలో నేను చెప్పాను కదా, లైన్ లైన్ వాడే ఇది. ఏయ్ ఇలా రావే. ఎర్ర చీర కట్టుకున్నది నా భార్య, పచ్చ చీర కట్టుకున్నది లగేజ్ వాడి వైఫ్, నల్ల చీర కట్టుకున్నది వీడి పెళ్ళం. వీరిని ఎక్కడో చూసానే. ఇంతేనా ఫ్యామిలీ ప్లానింగ్? లేదా? లేదు, నా కూతురు హైదరాబాద్ లో చదువుకుంటుంది. ఏంటి బాబు? అటు చూడు, పెద్దయినా వెళ్ళి కాళ్ళు పట్టుకు. అతని పెద్దయినా. నమస్తే. బాగుండయ్యా, బాగుండు. ఎవరితను? ఇతని పేరు దొర. నా ఫ్రెండ్ యొక్క కొడుకు. అమెరికాలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. మన ఊర్లో ఒక 5 స్టార్ హోటల్ కట్టడానికి వచ్చాడు. అతను స్టార్ హోటల్లో ఉంటానని చెప్పాడు. నేనే 4-5 రోజులు మన ఇంట్లో ఉండమని నేనే చెప్పాను. ఎందుకురా హోటల్లో స్టే చేయాలి బాబు? ఇది మీ ఇంటి లాంటిది. మీ పని అయినంత వరకు ఇక్కడే స్టే చేయండి. ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ. బాగున్నాయినా? బాగుండు. అంకుల్. ఎస్, ఏంటమ్మా? వీరిని ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడంటే. ఏంటమ్మా, అతను అమెరికా నుంచి ఇప్పుడే కదా ల్యాండ్ అయ్యాడు. నువ్వు ఎక్కడో చూసానంటున్నావు? లోకంలో 7 ఒకేలా ఉంటారట, అందులో ఇతను ఒకడు. నీ తెలివితేటలు ఇందులో ఉపయోగించొద్దు. ఎక్కువగా చదివితే ఇదే కన్ఫ్యూజన్ అవుతారు. నన్ను కన్ఫ్యూజ్ చేసినట్టు వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఓకే అంకుల్. పో. వీణ్ణెలా సమాధానం చెయ్యాలి? సింహం, ఎక్కడికి వెళ్ళాడు? రాయ్, సిగరెట్ పడాయిరా.
పడేరా ముందు. నువ్వు పెద్ద నటుడువయ్యా. ఈ ఇంట్లో ఎవ్వరికి సందేహం రాకుండా ఈ అమ్మ సొంత కొడుకులాగా బకెట్లు బకెట్లు ప్రేమ చూపించి ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసు. ఆస్తి కోసం ఈవిని చంపడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్ను ఏర్పాటు చేసి తెచ్చారు కదా. ఓహో. సింహం, నిన్ను వేడుకుంటున్నా, ఈవిని ఏం చేయక నువ్వు వెళ్ళిపో. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. భయపడకు బ్రదర్. నేను ఇక్కడ నిన్ను ఈ అమ్మను చంపడానికి రాలేదు. నా డబ్బులు నాకు తిరిగి చేసే నేను వెళ్ళిపోతాను. డబ్బా? 1.5 కోటి రూపాయలు ఆ పెట్టెలో ఉనిందే. గాంధీ నవ్వుతుంటాడే అవి. ఏయ్, నీ డబ్బు గురించి నాకేం తెలీదు. బ్రదర్, దేవుడితో మిమ్మల్ని మాట్లాడిస్తానని పొడువుగా జుట్టు పెంచుకొని చెవుల్లో పువ్వు చుట్టుకుంటాడే, వాడి దగ్గరికి వెళ్ళి చెప్పు. నీకు 2 రోజులు టైం ఇస్తాను బ్రదర్. అంత లోపల నా డబ్బు తిరిగి చేసేయి, లేదంటే ఇంతే. ఏయ్, ఎవరినరా బెదిరిస్తున్నావు? బెదిరిస్తున్నానా? ఇంతకు ముందే నా చేతి వాటం తెలుసు కదా, చంపేస్తాను. మైండ్లో పెట్టుకో. ఇలా చూడు, నీ పెట్టి డబ్బు ఈవిడ లగేజ్లో ఉందో నేనే చెక్ చేస్తాను. అప్పటి వరకు ఈవిడికి ఏమన్నా అయితే ముందు నిన్ను నేనే చంపేస్తాను. ఒక పిచ్చోడు మనందరినీ పిచ్చోడు చేసి వెళ్ళిపోయాడు కదరా. బాస్, ఇదేంటి మనమందరం పిచ్చి వాళ్ళని మీ నోటితో అరిచి చెప్పొద్దు బాస్. 1.5 కోటిరా, 1.5 కోటి. రేయ్, వీడు మాత్రం నా చేతికి దొరికాడు. బావా బావా నిన్నట్లా అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? రేయ్, పోవే. నీ జట్టు పచ్. నా కర్మరా. వాళ్ళందరినీ విజయవాడ పంపండి. ఓకే సార్. ఇంకా ఆయన మీటింగ్ అవ్వలేదా? ఇంకా అదే కండిషన్ లో ఉన్నాడా? పని వదిలి పంపిండి. ఏంటి లెక్కలేస్తున్నారు? ఏంటి సార్, మమ్మల్ని అందరూ రిలీజ్ చేస్తున్నారా? మీ అందరికి వ్యాధి చాలా అయింది. నీలాగా మొట్ట కొట్టి మూలిక వైద్యం చేయడానికి కొడైకెనాల్ పంపిస్తున్నాము. డాక్టర్, నేను పిచ్చండి కాదు. కొడైకెనాల్కంతా నేను రాను. నా గురించి మీకు అసలు తెలీదు. మీ గురించి నాకు బాగా తెలుసురా, అందుకే కొడైకెనాల్ పంపిస్తున్నాము. ఊరే నా కొడుక, 3 నెలల్లో 4 అమ్మాయిని గర్భం చేశావు కదా. 2 తక్కువ చెప్తున్నాడేంటి? వాట్ బాయ్, వీళ్ళందరినీ తీసుకెళ్లి బండి లెక్కించారు. నేను పిచ్చండి కాదురా, మర్యాదగా వదిలిమని చెప్పు. ఓకే ఓకే, నేను మంచిదిగా చెప్తున్నాను. నువ్వు మర్యాదగా బండిలో ఎక్కు. చెప్తే వినరా, లేకపోతే నీకు ఇంజెక్షన్ వేస్తారా? ఏంటి ఇలా అరుస్తున్నాడు? కథలు పొడి చేశారా? అన్నా, ఏమైందన్నా మీకు? లేవండి, లేవండి. అన్నా, అన్యాయంగా మిమ్మల్ని ఇలా చేశారే అన్నా. ఎంత పిండినా సరిగ్గా రావడం లేదు. హలో లేడీస్, వాట్ ఇస్ కుకింగ్? ఇదేంటి తల కింద పడుకుంది? ఓ కోడా. రెక్కలు కూడా ఉన్నాయే. అది బ్రతుకున్నంత వరకు ఓకే, కానీ ఈ స్టేజ్కి వచ్చాక ఆ రెక్కలు పీకి పారేయాలి. దానికి ఉప్పు మసాలా ఇవి మాత్రమే చాలవు. ఈ అల్లము మిరియాలు అలాంటివన్నీ వేసి కలిపి, నాకు తెలిసిన ఒక కొట్లో కొత్తగా ఓల్డ్ మంకీ మసాలాను అమ్ముతున్నారు. అది ఇందులోకి పోసి అలాగే దాన్ని నూనెలు వేశారంటే ఈ కోడి సంతోషంలో కొక్కరుకోని మళ్ళీ కోత పెడుతుంది. ఏంటి ఏదో నరికేలాగా శబ్దం వినిపిస్తుందే? ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యు కటింగ్? కాయగూరలు అయ్యో, ఇల్లు పెట్టి మీద మనుషులనే కోస్తారు. బెండకాయ ఎలా కోయాలో నేను నేర్పిస్తాను. మోడర్న్ టైమ్స్ లో కత్తి ఇలా తీసుకుని బెండకాయ ఈ చేతులు తీసుకుని ఇలా సేఫ్ గా చాప్ 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 చేయకపోతే మీ విలువైన వేలు కోసుకుని రక్తం పోగొట్టుకుంటారు. ఆంటీ, మీరేం ట్రై చేస్తున్నారు? ఏదో పొడువుగా కింద పడుతున్నాయే. ఓ మురుకులా? అయ్యో, అది ఇలా పిసుకొద్దు. నో, అది ఎలా పిసకాలో నేను మీకు నేర్పిస్తాను. హే లక్ష్మి, అటు చూడు. ఆ చేయి తీసి ఇలా పెట్టండి. ఇలా పిసికారంటే మురుకులు పొడుగా సాఫ్ట్ గా వస్తాయి. కష్టపడకండి, నేను చేస్తాను. మా ఆయన ఉన్నారే, ఒక్క రోజు కూడా మురుకులు చేయడానికి హెల్ప్ చేయలేదు. ఆయన పాపం ఈ వయసైన కాలంలో ఇంత గట్టిగా ఎలా చేయగలరు? వదలరా కవిత. వస్తున్నాను ఏదో మావయ్య. బజ్జీలు మాడిపోయేలా వాసన వస్తుంది. ఉల్లిపాయ బజ్జీలా? ఇంట్లో అందరికి కావాల్సిందే. కానీ ఒక చిన్న అడ్వైస్, ఏంటి? ఆ నాబ్ సిమ్ లో పెట్టి కొంచెం కంట్రోల్డ్ గా హీట్ చేస్తే ఇలా మాడిపోవు. ఓ ఆంటీ, తాతయ్యకు కాఫీ కావాలి. ఒక నిమిషం. నో 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 నో, తాతయ్యకు కాఫీ టీలు ఇస్తే ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది? షుగర్ అది ఇది ఏదైనా వస్తే ఇవన్నీ ఇవ్వద్దు. సో నేను ఒక సూపర్ మిక్స్ చేసి ఇస్తాను, అది ఆయనకి ఇవ్వండి. సూపర్ ఫిట్ గా ఉంటాడు. హలో, యా, నేనెందుకు పిలిపించాను? చంపడానికే కదా. కత్తి తీసి మనిషిని లేపేయమంటే వంటగదిలోకి వచ్చి కాయగూరలు కట్ చేస్తున్నావు కత్తితోటి. బ్యాడ్ బాయ్స్, మీ ఇద్దరికి ఇక్కడ ఏం లేదనుకుంటాను. మర్డర్ చేసేది అంత సింపుల్ మ్యాటర్ అనుకున్నారా? అది కరెక్ట్ గా ప్లాన్ చేసి కొట్టాలి. ఫస్ట్ హోమ్ డిపార్ట్మెంట్, తర్వాత మెయిన్ డిపార్ట్మెంట్. నేను చేయబోయేది మర్సీ కిల్లింగ్. ఓకే, ఎక్కువ వాగారంటే పీకకొస్తాను. నువ్వేవైనా చేసుకో, దయచేసి జంతుకులేసేద్దని వదిలయ్యా. ఏంటంటే అవ్వవా, అది నా పెళ్ళమయ్యా. Is it? చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే మీకే అర్థమైపోయిందా? ఇక మీట కరెక్ట్ గా చేయండి.
అక్క ఈ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చదవడం వల్ల మనకి వంటల గురించి భలే చెప్తున్నాడు కదా. మనకు నోచి కలిసారు చూడు వాళ్ళు దేనికి పనికిరారు. పల్లవి ఆ, మన అఫీకి దొర కరెక్ట్ గా ఉంటాడు, మాట్లాడేద్దామా? చేసేద్దాం అక్క సూపర్ ఐడియా. ₹1 చిల్లరివ్వండి. అరే ఉండు. ఇదిగో అమ్మా నువ్వు రాకూడదు అంటే వెళ్ళు. ఇస్తాలయ్యా పారిపోను. ఇక్కడే కదా పెట్టారు జగ్గు. అయ్యా, ఏంటి అయ్యా, తమ్ముడు అయ్యా, వెతుకుతున్నారు? అయ్యా ఇక్కడ మగ్గు ఉండాలి చూడండి. తెలిసింది ఇదిగోండి. కనపడుతుందా? అయ్యా అయ్యో ఈ వీరు దేన్ని కూడా మిస్ చేయడు, ఈ మగ్గును మాత్రం మిస్ చేసేసాడు. అయ్యో వీరు గారంటే మీరేనా? యాస్ రాయుడు. రాయుడితోనే ఆటలాడుతున్నావు. ఎక్కడ వాడు? ఎవరయ్యా? జీవా. వాడు కొడైకెనాల్లో ఉన్నాడు. కొడైకెనాల్లో వాడు ఎక్కడ ఉన్నాడు? అది నాకు అది నీకు తెలీదు? తెలీదు. రే, వెంటనే రా. స్నానం చేద్దువు, రారా. నేను తీసుకొస్తున్నా అయ్యా. వెళ్ళండి. నేను చూసుకుంటానండి. రండి.